ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, సింగరాజు రాంబాబు, వెంకట్రావు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాలినేనిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ మానసిక పరిస్థితి బాగాలేదు, పిచ్చాసుపత్రికి పోయి ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా మారని బాలినేని దాడుల సంస్కృతి మాది కాదు, వైసీపీదే. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఉన్నావు, కానీ ఒంగోలుకి చేసింది ఏమీ లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అబద్ధాలు చెప్పడం మానుకోలేదు. మా ఎమ్మెల్యేని ఇంకొకసారి వ్యక్తిగతంగా దోషం చేస్తే తీవ్రంగా పరిమాణాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. జరుగుతున్నటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో యుద్ధ రూపంలో చూస్తూ ఉన్నారు అందరూ. మొట్టమొదటిగా బాలినేని ఒక వ్యక్తిత్వం గురించి చెప్పే ముందు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ ఎవరు కూడా ఆయన ఏనాడు వ్యక్తిగతంగా కించపరచలేదు, హేళన చేయలేదు. బాలినేని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, అంతులేని అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో భూముల రూపంలో కానీ, మెప్ప కుంభకోణం రూపంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ, ఆయా డాక్టర్లను బెదిరించి హాస్పిటల్స్ నుంచి, ఇటువంటి వాటన్నిటిని దృష్టి మరల్చడానికి ఈయన ఏం చేశాడంటే, ఆఖరిసారి నిలబడుతున్నాను నేను రాజకీయాల్లో, నాకు చివరిసారి అవకాశం కల్పించడని ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి తెరదీశాడు ఆయన. ఎందుకంటే మాకు కూడా ఈరోజే తెలిసింది, ఆయన ఇంట్లో 3 సినిమాలు తీశారంట షూటింగ్. చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఆయన చెప్పాడు కదా, 73లో కారు ఉంది మాకు, అంబాసిడర్ కారు, మా ఇంట్లో 3 సినిమాలు తీసినటువంటి ఇల్లు మాది అని చెప్పాడు. అక్కడ నటుడు అప్పుడు చిన్నప్పుడు చూశాడు కాబట్టి నాటకాలని. మరి అటువంటి కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినటువంటి బాలయ్య శ్రీనివాసరెడ్డిని బళ్ళబెట్టి ఫైనాన్స్ ఎందుకు కట్ అయిపోయారు అనేక సార్లు. ఆ ఫైనాన్స్ తోటి నీకేంటి గొడవ? కుబేరుడు అయినటువంటి నీకు బళ్ళబెట్ట ఫైనాన్స్ వ్యాపారస్తులతో నీకు గొడవలేంటి? నిత్యం గొడవలే కదా నీకు. ఎన్నికలకి డబ్బులు తీసుకుంటావు, ఎన్నికలకి అభ్యర్థులకి టికెట్లు ఇప్పిస్తారు, మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుని నిలబడతావు. నువ్వు అయ్యుండొచ్చు, కుబేరుడు అయ్యుండొచ్చు, నీ కారు ఉండొచ్చు, కాదట్లేదు. నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు దామచర్ల కుటుంబాన్ని? వ్యక్తిగతంగా నిన్ను ఏనాడు విమర్శించలేదు కదా. నీ పుత్రరత్నం వచ్చిన తర్వాత కదా నియోజకవర్గంలో 2019 నుంచే కదా ఈ అశాంతి అంతా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో. నువ్వు 99 శాసనసభ్యుడు అయినప్పటి నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏనాడైనా ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఏమైనా మాట అన్నారా? విధానపరమైనటువంటి అంశాలు తప్ప. 2014 నుంచి 19 వరకు నువ్వు ఓడిపోయావు, జనార్దన్ గారు శాసనసభ్యులుగా గెలిచారు. ఏనాడైనా నిన్ను 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ జనార్దన్ రావు గారు కానీ నిన్ను వ్యక్తిగతంగా కానీ ఎప్పుడన్నా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరినైనా పరిహసించినటువంటి దాఖలా ఏమైనా ఉందా? లేదు కదా. 2019లో నీ కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రవేశించి మాట్లాడాలంటే చిన్నపిల్లడు ప్రత్యేకించి అనొచ్చు, వాడికి ఏం తెలుసు? వాడు వయసత్తా. ఒంగోలులో సున్నితమైన హత్య రాజకీయాలు జరిగినటువంటి ఈ ఊర్లో, గ్రూప్ రాజకీయాలు వర్గపోరు జరిగినటువంటి ఈ ఊర్లో 15-20 మంది హత్యకు గురై అసుగురి బాసినటువంటి ఈ ఊర్లో నీ బచ్చాగడు, నీ కొడుకు రౌడీ రాజకీయాలు మాకు నేర్పించాలంటే నీకు తెలియదా? నువ్వు కూడా పెద్దవాడివే కదా, నీకు తెలుసు కదా ఒంగోలు ఎటువంటిదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టారా? దాంట్లో నీ స్నేహితులు, నా స్నేహితులు, ఇక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులు ఎంతమంది చనిపోయారు కదా వర్గపోరులో, ఈ హత్య రాజకీయాల్లో. మీరు ఎట్ట మాట్లాడుతారు? 2019 నుంచి నీ కొడుకు బుద్ధి లేదు, బచ్చాగడు. నీ జ్ఞానం లేదా నీకు? ఒక వారంలో 4 హత్యలు జరిగిన ఊరు కదా ఇది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు చూపించినటువంటి కేఆర్ఎఫ్ కిషోర్ కుమార్ గారు రౌడీ షీట్లు కాల్చి
చంపి ఈ ఊర్లో శాంతి నెలకొల్పినటువంటి ఊరు కదా ఇది. ఇది తెలియదు 60 సంవత్సరాలు వచ్చింది. నీ కొడుకుని కంట్రోల్ చేసుకోవడం కాదు కదా నీకు. నీ కొడుకు నీకు కొండా భాస్కర్ రెడ్డి రౌడీ రాజకీయాలు నేర్పిస్తూ ఉంటే మేమే గుడ్డోళ్ళలాగా చేతకాలంలో చూస్తూ కూర్చుంటాం. అది ఇంచుమించు నీ వయసు ఉన్నవాళ్ళం మేము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు రాజకీయాలు? 2019 వరకు నేను విమర్శించిన ఎవరు ఉన్నారా? 19 నుంచి నీ క్యారెక్టర్ పోగొట్టుకున్నావు. నీ వ్యక్తిగత వివరాలు మీ వాళ్ళ ద్వారా బహిర్గతమైనవి. నిన్ను ఏనాడు పల్లెత పాఠాలని ప్రతిపక్షం కానీ లేదా నీ మిత్రులు కానీ శత్రువులుగా మారి 2019 నుంచి ఎందుకు హింసిస్తున్నారని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి, నీ కొడుకుని కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి, నీ వియ్యంకుడి సరిదిద్దుకోవాల్సింది పోయి, నువ్వు మాకు కూడా నీ రాజకీయ పాఠాలు వల్లి వేస్తూ ఉంటే దానికి ఏమో సమాధానం చెప్పాలి? నువ్వే వాసు ఆలోచించుకో. నువ్వే పత్రికా సమావేశాల్లో నువ్వు మాట్లాడిన అంశాలు మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ తెలుగు ప్రజానికి అందరికీ ఎస్పెషల్లీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటాము. మీరు ఇప్పటికే ఒక విజ్ఞత కలిగినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఇచ్చారు. 34,026 ఓట్ల తేడాతోటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించి ఒక సౌమ్యుడు అభివృద్ధి కాముకుడైనటువంటి జనార్దన్ గారిని గెలిపించడం ద్వారా మీరు ఒక మంచి ఫలితాన్ని దిక్సూచన ఇచ్చారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి. మరి ఒక మారు వారి గురించి మాట్లాడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కొన్ని వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటాము. ప్రధానంగా ఆయన ఎప్పుడు మాట్లాడే జనార్దన్ గారికి బ్యాంకులు మోసం చేస్తాం అంటూ ఉంటాడు. 2024 అఫిడవిట్స్ లో నీ ఆస్తులు ఎంత చూపించావు? ఎన్నికల అఫిడవిట్ లో దామచర్ల జనార్దన్ ఒక ఆస్తులు ఎంత చూపించారు? నీకు ఆయనకి పదుల సంఖ్యలో కోట్ల తేడా ఉంది నీ ఆస్తులకి జనార్దన్ గారి ఆస్తులకి. బ్యాంకులు మోసం చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు ఈరోజు? విజయ్ మాల్యా అంటాడు బ్యాంకు వాడు బెంగళూరులో ఉన్నాడు, వాడు పంజాబ్ సంబంధించినాడు, వాడు బ్యాంకులు మోసం చేసినాడు కెనడాలో ఉన్నాడు. బ్యాంకులు మోసం చేసిన వాళ్ళందరూ విదేశాలు తలదాచుకుంటా ఉంటే మరి బ్యాంకులు మోసం చేసిన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎందుకు తిరుగుతున్నారు? బుద్ధుడిని మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? కనీస ఇంగిత జ్ఞానం ఉంటే చదువుకున్న వాడివే కదా నువ్వు కూడా. కనీస జ్ఞానం, మినిమం రెస్పాన్సిబిలిటీ మాట్లాడే దాన్ని బట్టి కూడా సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నావు? 25 సంవత్సరాల శాసన సభ్యునిగా మంత్రిగా ఉన్నటువంటి నిన్ను నువ్వు మాట్లాడే ముందు ఒకసారి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నానని. బ్యాంకు వాడు నాకు ఒక 50 లక్షల రుణం కావాలంటే నేను ₹1 కోటి ఆస్తి బ్యాంకు తనఖా పెట్టాలి. జనార్దన్ గారు ఒకవేళ నువ్వు ఆరోపించినట్టుగా 7 కోట్లు 10 కోట్లు ఆయన రుణం తీసుకోవాలనుకుంటే 14 కోట్లు లేదా 20 కోట్ల ఆస్తి తాకట్టు పెడితే తప్ప అతనికి రుణం ఇవ్వరు. రుణం కట్టలేదు ఏం చేస్తారు? తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేసి బ్యాంకులకు రావాల్సిన డబ్బులు బ్యాంకు ఉంచుకొని మిగతా డబ్బు ఎవరైతే తాకట్టు పెట్టారో ఆయనకి ఇచ్చేసి మిగతా వారికి పంపిస్తారు. ఇది బ్యాంకులో జరిగే ప్రాసెస్. దీన్ని అసలు భూతత్తులో చూపిస్తావు నువ్వు. మాకు ఉద్యోగస్తులు టీచర్లు వాళ్ళు కూడా జీతాల్లో కట్టింగ్ పెట్టుకుని బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం సర్వసాధారణం. ఉద్యోగం లేని వాళ్ళు ఆస్తి తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి మార్టిగేజ్ లోన్స్ తీసుకుంటారు. బ్యాంకులు చేసే పనే అది. బ్యాంకులు కొలగొట్టే దామచర్ల జనార్దన్ ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నాడు. ఆయన కూడా పారిపోయి లండన్లోనూ కెనడాలోనూ అమెరికాలో ఆశ్రయం పొందాలా. రెండోసారి ఎన్నికైన ఈ మీద 34,000 ఓట్ల తేడాతోటి గెలిచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించి ఈ రోజు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు కదా ఒంగోలులో. ఏం మాట్లాడతావు అసలు నువ్వు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. రెండోనే మనకి ఆంధ్రాలో పరీక్షించిన విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి ఉంది. నువ్వు కాదు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటావంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది. అడిగెళ్ళు నీ మైండ్ సెట్ మార్చుకో. రెండోది హైదరాబాద్లో మణికొండ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. మణికొండ ల్యాండ్ దామచర్ల ఆంజనేయులు గారు వారు వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితమో ఇంచుమించుగా 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ అవి వక్ఫ్ భూములు అన్నావు. ఈ ఒంగోలు అంతా కూడా నీకు 3/4 1/4 వక్ఫ్ భూములే. ఈ రాష్ట్రం అంతా దేశం అంతా వక్ఫ్ భూములే. మొఘలాయి అరబ్బులు పరిపాలించిన దేశం మంది. ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళలో అనేక మంది పరిపాలించిన మొఘలాయి వంశస్థులు పరిపాలించారు. ఈ రోజున కట్టడాలు కానీ విలువైనటువంటి సంపద కానీ అనేక తాజ్ మహల్ లాంటి కట్టడాలు
ఇటువంటివన్నీ కట్టింది కూడా ఎవరయ్యా? మొఘలాయలయ్యా, అరబ్బులు, ముస్లింలు, వాడే భూములు. తర్వాత భారతదేశం క్రమేణా ఏర్పడిన తర్వాత బ్రిటిష్ రాజ్యం మనకు వచ్చిన తర్వాత చట్టాన్ని మనం చేసుకున్న తర్వాత భూములు బదలాయింపు చేసుకునే క్రమంలో కొన్ని ఆస్తులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ వక్ఫ్ భూముల విషయంలో కూడా వీరు అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో పోరాడి గెలుచుకున్న తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఇదే ల్యాండ్స్ ముందు 11/33 kV సబ్స్టేషన్ కట్టడానికి కూడా ప్రయత్నం చేసింది. ఎందుకంటే తక్కువ ధరకి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి దామచర్ల కుటుంబీకుల దగ్గర నుంచి. కానీ ఆ రోజు దామచర్ల కుటుంబీకులు దానికి ఒప్పుకోకుండా మ్యూటేషన్ చేయించకపోతే వాళ్ళు అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చిన తరువాతనే ఈ భూముల క్రయ విక్రయాలు జరిగి ఈ రోజు వాళ్ళు అక్కడ వాటిని అనుభవించగలుగుతా ఉన్నారు. ఇటువంటి క్రిస్టల్ క్లియర్ గా ఉన్నటువంటి అంశాన్ని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీ మొహం చూస్తుంటే బాధేస్తా ఉంది. అప్పుడే నీకు ముడతలు పడిపోయినట్టు పోవు, ఆ కళ్ళల్లో నీరు సుడులు కక్కుతా ఉన్నాయి, బయటికి రావు, లోపలికి మింగలేవు. నీ బాధ ఏంటి మాకు అర్థం కాదు. 25 సంవత్సరాల శాసనసభ్యుడిని 34,000 26 ఓట్ల తేడాతో ఎలా ఓడించారని చెప్పి బాధ మాట్లాడుతుంటే కళ్ళల్లో సుడి తిరుగుతా ఉన్నాయి నీళ్ళ రూపంలో. అవి బయటికి రావట్లేదు. ఏం మాట్లాడుతో నీకు అర్థం కాదు. తర్వాత రాజుపాలెం డీకేలో గురించి మాట్లాడుతున్నావు. 25 సంవత్సరాలు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నావు. గత 5 సంవత్సరాలుగా విధ్వంసకరమైనటువంటి పాలన, హిట్లర్ పాలన చేసిన మీరు జనార్దన్ గారి దగ్గర డీకే భూములు ఉంటే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మీరు అక్కడుంది 200 ఎకరాలు సొంత భూముల్లో వాడు ఆత్మ సాగు చేసుకుంటా ఉన్నారు. డీకే నువ్వు ఎందుకు స్వాధీనం చేసుకోవాలా? చూపించమంటావా? నువ్వు రికార్డు చూపించు, రికార్డు చూపించి స్వాధీనం చేస్తారు ప్రభుత్వానికి. లేనిపోయిన అబద్ధాలు వేసి నువ్వు పచ్చి అబద్ధాలు, నీ జీవితం అంతా అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు ఈరోజు మళ్ళీ దామోదర్ జనార్దన్ గారి మీద అబద్ధాలు మోపి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నది. తర్వాత ఆళ్ల వెంకటరత్నం గారి విషయం మాట్లాడావు. ఏదో మా వాళ్ళు చట్టుకుంటా ఎప్పుడు ఎలక్షన్స్ నోట గొడవ పెట్టుకుంటుందంట, అందుకని కొట్టాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఏదో హాస్యాస్పదం. ఒక ప్రజాప్రతినిధి గౌరవమైనటువంటి స్థానంలో ఉండి ఆయన అది సర్వసాధారణమైన ప్రక్రియ అని చెప్తున్నాడు, హింస జరగడం అనేది. అదే క్రమంలో ఆయన కోడల గురించి చెప్తూ ఆయన కోడల ఊరికి అనిందంట. మీ అందరి ప్రజలందరికీ చూడాల్సినటువంటి మీ ద్వారా ఆయన కోడలు ఏ రకంగా ఎగబడి కొడతా ఉందో, ఎక్కడ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ విధులకు అధికారులకు ఆటంకం కలిగిస్తూ పోలింగ్ బూత్లో జరిగినటువంటి సంఘటన. బాలినేని కావ్యారెడ్డి ఈ పోలింగ్ బూత్ మాలపల్లిలో ఉంది. ఇప్పుడున్న తర్వాత చూడలే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు చూడలే, పదిరికుప్పం లాంటి సంఘటనలు. ఇది చేయడమే కాకుండా మళ్ళీ మాలపల్లి మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలు కొట్టింది కాకుండా కోడలు మళ్ళీ వెనకేసుకొస్తున్నాడు. రౌండ్ చేసింది ఆమె బాలినేని కావ్యారెడ్డి. ఏ రకంగా కొడుతుందో చూడన్నావు. ఆ కోడలు సర్దింది అంటాడు. ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉండే ఆమె మీద. ఇంకేం మాట్లాడతారు అసలు? అక్రమ కేసులు బనాయిస్తున్నాం. మేము వచ్చి 4 రోజులు కావాలా అక్రమ కేసులు బనాయిస్తామని అన్నాడు. అక్రమ కేసులు వరుసగా ఎలా బనాయించాడు చెప్తాం. సెంట్ తెరిసా దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అదే ఆళ్ల వెంకటరత్నాన్ని కొట్టాడు, మా వాళ్ళు ఏదో ఆవేశపడ్డారు, ఎప్పుడు తగదా పెట్టుకుంటుండదని చెప్పి ఆయనే కదా కమిటీ అయ్యాడు కదా కొట్టాడని. మరి కొట్టినాడు మీద కేసు పెట్టుకుని కొట్టించుకున్నవాడు మా మీద కేసులు పెట్టారు. అది కదా అక్రమ కేసు అంటే. మామూలు కేసు పెట్టావు, దొబ్బి కేసు పెట్టావా? ఎవరో ఆయన చుట్టూ తిరిగి వెంకటరత్నం ఆమెతో రేప్ కేసు, చింతకుంట సువర్ణ అనే ఆమెతోటి SC ST కేసు, ఈశ్వర్ మళ్ళీ ఆ కేసులో SC వాడిని నా మీద కూడా SC ST కేసు 9 నిందితులుగా చేర్చి మళ్ళీ ఆ కేసులో ఈశ్వర్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈశ్వర్ని పోలీసులు రక్షించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే 2 టౌన్లో ఆనాడున్నటువంటి SP మల్లికా గారితో మాట్లాడి ఆ వ్యక్తిని ఈశ్వర్ని పోలీస్ స్టేషన్ నుంచి మేము విడిపించుకొని మళ్ళీ తీసుకొస్తా ఉంటే
మళ్ళీ ఇప్పుడున్న మేము నలుగురు మా ముగ్గురు మీద ఈశ్వర్ని పోలీస్ స్టేషన్ బలవంతంగా తీసుకొచ్చామని మా ముగ్గురితో పాటు బాలిని మన దామోదర్ ధనంతర్ గారు ఇంకా అనేక మంది మీద కేసులు బుక్కాడు. ఒకే రోజు 3 కేసులు. అవి కాదు అక్రమ కేసులు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలకి మేము చెప్పాము. లేనిపోయిన అబద్ధాలు వేసి ఆయనకు వ్యతిరేకంగా మేము మాతో మాట్లాడించి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించి ఆయన ఓటు పెద్దడికి చేసామని చెప్పాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ అక్రమ కేసులు కదా అని చెప్తా ఉన్నాం. రెండోది రిమ్స్ కంటే ముందు మేడికొండ మోహన్ ఏ రకంగా కొట్టిన గాయాలు చూపించాం కదా మేము. ఆ రకంగా కొట్టిన మేడికొండ మోహన్ గాయపడ్డవాడు కేసు పెట్టాలా? వాడిని కొట్టింది కాబట్టి మేడికొండ మోహన్ కేసు పెట్టారు. మేడికొండ మోహన్ తీసుకెళ్ళి మేము పరామర్శ చేయడానికి వెళ్తే రిమ్స్ లో 2000 మందితోటి నా అనుచరులు ఒక్క పిలుపు ఇవ్వగానే 2000 మంది అనుచరులు చుట్టుముట్టారు రిమ్స్ హాస్పిటల్ అని చెప్పి స్వయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ముందు వీడియోలో చూపించావు. స్వయంగా కమిట్ అయ్యాడు. 2000 మంది అనుచరులు రిమ్స్ మీద దాడి చేసేసి చెప్పి ఆయన చెప్పాడు. లోపల మేము ఉంది 20 మంది. నేను, జనార్దన్ గారు, వెంకట్రావు, మదను, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మేమందరం లోపల ఉన్నాం. 20 మందిని 2000 మంది దాడి చేశారు. కేసులు ఏం పెట్టారు తెలుసా? ఎవరు? భక్తవత్సల రెడ్డి సిఐ, లక్ష్మణ్ సిఐ, ఆయన వంది మాగదులు చెప్పు కింద ఆయన కాలు కింద చెప్పులా పనిచేసిన సిఐలు ఇద్దరు మా మీద కేసులు పెట్టారు. మా 20 మంది మీద కేసులు పెట్టారు. 2000 మంది మీద పెట్టేసి రిమ్స్ మీద దాడి చేస్తే రిమ్స్ విధ్వంసం చేస్తారు. అద్దాలు బాగా కొట్టారు. రోగులు భయప్రతులు పారిపోయారు అత్యవసర విభాగంలో. కానీ మా 20 మంది మీద కేసులు పెట్టించాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అవి అక్రమ కేసులు అంటే బాల్యనే తెలుసుకో. నువ్వు గురువింద సామెతలకు మాట్లాడుకోక ప్రజల దగ్గర అక్రమ కేసులు పని నెలగాల మేము ఇంకా అసలు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఇంకా మేము 4 సంవత్సరాల 11 నెలలు ఇంకా పరిపాలన చేయాలి మేము. అప్పుడే మా మీద నువ్వు అక్రమ కేసులు ఆ కేసులు ఈ కేసులు చెప్పి చెప్తా ఉన్నావు. నీ స్థాయిలో జనార్దన్ గారిని 10 లాగా పరిచయం అన్నాడు. ఎంత హేయంగా ఉంది. నాకు ఆ రిపీట్ చేయడానికి కూడా నాకు ఓటు రావట్లేదు. గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు నిన్న చూస్తే వాళ్ళు లంజా కొడుకులు అంటాడు, దెంగేరు అంటాడు, ఈరోజు పంది అంటాడు. ఏ మైకుల్లో ఉన్నావో నువ్వు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది. 25 సంవత్సరాలు గౌరవమైన శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించింది నువ్వేనా? సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించుకునే స్థాయికి నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు అంటే దానికి ఇక వక్ర భాష్యం పరిభాష్యం మేము చెప్పాల్సిన పని లేదు. ప్రజలే ఆలోచించి తీర్పిచ్చారు. ఇక నీ కుటుంబానికి నూకలు కూడా లేకుండా చేస్తారు రాజకీయంగా. ఒంగోలులో నీ భాషే, నీ కొడుకే, నీ కోడలే, నీ వియ్యంకుడే నీకు దరిద్రం. ఇళ్ల గురించి మాట్లాడాడు. ఇళ్ల స్థల పట్టాలు అవన్నీ వాస్తవం అయితే ఇళ్ల స్థల పట్టాలు నువ్వు ఎందుకు ఇయ్యలేకపోయావు? ఓన్లీ 3 పట్టాలు మాత్రం జగన్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్తో ఇప్పించి నువ్వు ఎందుకు ఆ కార్యక్రమాన్ని తూతు మాత్రం చెప్పి వెళ్ళిపోయావు. తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు? తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజుకి మేము సూర్యారెడ్డిపాలెం, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్న రోజే సర్వేరెడ్డిపాలెం రైతులను కూర్చోబెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళ భూములు లాక్కుని ఏ రకంగా లేఅవుట్ వేసి అక్కడ నంబరింగ్ ఇచ్చి లబ్ధిదారులకు కేటాయించావు అని చెప్పి సవివరంగా మ్యాప్లు అన్ని చూపించి మేము ఆ రోజు ప్రతిపక్షంలో ప్రజలకు చూపించావు. దాన్ని బట్టి కూడా ఇంకా ఈరోజు ఇళ్ల పట్టాల గురించి మాట్లాడితే అన్యాయం చేసావు, ఇచ్చేసావు అని. ఇళ్ల పట్టాల్లో నువ్వు అనేక చోట్ల కోర్టు కేసులు, వారసత్వ తగాదాలు కూడా నువ్వు లేఅవుట్ వేసి ఇళ్ల పట్టాలి పోనీ ఎవరికి ఇచ్చావు? ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చావా? 25,000 మంది లబ్ధిదారులు అంటున్నావు. ఈ నగర జనాభా ఎంత? అసలు ఈ నగర జనాభా ఎంత? 25,000 మంది ఇంటి లేరంటే 25,000 ఇంటూ నీ లెక్కనే 4 అన్నావు. 1,00,000 మంది జనాభా తీస్తే ఈ నగరంలో మిగిలే జనాభా ఎంత? ఇళ్ళు అండి, కట్టడాలు అండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇన్నిసార్లు నిన్ను ఎలా ఎన్నుకున్నారు అసలు శాసనసభ్యునిగా? 1,00,000 మంది జనానికి వాడి ఇంటి ఏర్పాటు చేస్తుంటే ఈ నగరం పోసుకోవాలండి. ఇక్కడ ఇళ్ళని ఖాళీ అయిపోవా? కేవలం 5-6 మంది నిజమైన లబ్ధిదారులకు అందజేయాల్సిన నువ్వు నీ పార్టీ కార్యకర్తల్ని, ఉద్యోగస్తుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, నీ పార్టీ కార్యకర్తలే కాకుండా వారి బంధువుల్ని అందరినీ చేర్చి ఓట్ల రాజకీయం చేసి
ఈ ఇళ్ల పట్టాల ద్వారా గెలవాలని చూసింది నువ్వా కాదా అని చెప్పి సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావు. సమాధానం చెప్పు. నువ్వు అటువంటి చెప్పకుండా ఇళ్ల పట్టాలను ప్రజలను నా మీద దుష్ప్రచారం చేసినట్టు. మేము దుష్ప్రచారంగా చేసింది దుష్ప్రచారం అయితే 34,026 ఓట్ల మీద ఈ ప్రజలు నీకు ఇస్తారు. గుడ్డు లేని ప్రజలు, తెలివిగల ప్రజలు, వాళ్ళన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టి, నీ కుటుంబానికి రాజకీయ పాత్ర అయ్యారు కాబట్టి నిన్ను ఓడించారని చెప్పి తెలుసుకో. నువ్వు ప్రజల మీద కూడా ఏడుస్తున్నావు. రేపు మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఓడిస్తారు వాళ్ళు. 50,000తోటో 25,000తోటో. అది తెలుసుకో. ప్రజల మీద పడతావు. ప్రజలు ప్రసన్నం చేసుకోవాలి కానీ రాజకీయాల్లో ఉన్నవాడివి. రాజకీయాల్లో నిన్నెవరు రమ్మన్నారో మాకు తెలియదు. నిన్నెవరు బొమ్మన్నారు? జనార్దన్ గారు ఏమైనా బొమ్మన్నారా? మేమేమైనా బొమ్మన్నావా? నగర ప్రజలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కానీ నువ్వు రాజకీయాలు పూసుకొనిపో, మానుకోనిపో అని ఎవరు చెప్పారా? ఇది నాకు చివరి ఎన్నికలు అని చెప్పి నువ్వే నాటకానికి తెర తీసినోడు నువ్వే. ఇంక నేను జీవితంలో నిలబడను, నేను ఇదే చివరి ఎన్నికలు, దయచేసి గెలిపించండి అని చెప్పి చీర, జాకెట్, లంగా, నువ్వు పంచ, లాల్చీలు, పంచెలు, కట్రాయిలు ఏవి పడితే ఈ పంచ ఊరంతా సంచులు అన్ని మంచిది. నువ్వే మాకు ఓట్లు వేయమని చెప్పి చేదరించుకున్నారు నిన్ను జనం. ఆఖరిసారి నిలబట్టలేదని సరే వెళ్ళిపోయావు. 3-4 రౌండ్ జరుగుతుంటే వెళ్ళిపోయావు. అప్పటికి 10,000 మెజార్టీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి. నిన్న ఎవరు రమ్మన్నాడు మళ్ళీ రాజకీయాల్లోకి? మేము రమ్మన్నావా? నేను బొమ్మని చెప్పలేదు, రమ్మని చెప్పలేదు. నేను మేము చేసిన కార్యక్రమాల వల్ల రాజకీయాలకు వచ్చాడు. ఎంత హాస్యాస్పదం ఉంది. బ్రహ్మానందం పక్కన అతను నటింపు చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 3 సినిమాలు తీశారట. బ్రహ్మానందం చెప్పి నీకు నటించాలని ఆసక్తి ఉంటే మా దామచర జనార్దన్ గారికి చెప్పి బ్రహ్మానందం అరగుండు ఏదంటే హాస్యనట్లేవు. నాకు సినిమాలు రావట్లేదు. హాస్యనట్టు పక్కన నీకు కూడా స్థానం కల్పిస్తాం. నటించిపోయి మేము కూడా ఆనందిస్తాం. మా ముంబై నుంచి ఇంకొక నటుడు తయారయ్యాడు సినిమాల్లో. వాళ్ళతో నటించే హాస్య నటుడిగా నువ్వు. నిన్న అసలు రాజకీయాలకు ఎవడు రమ్మన్నాడు? ఎవడు బొమ్మన్నాడు? ఇదే చివరి ఎవడు చెప్పమన్నాడు? నీ కొడుకుని తేవద్దని చెప్పింది మేమా? తమ్మని చెప్పింది మేమా? నీ వ్యక్తిగత జీవితంతో బాగా సంబంధం. దాన్ని కూడా మా మీద బురద జరుగుతావు. మళ్ళీ అన్నావు నా మీద బురద జరిగితే నీ మీద బురద జరుగుతా అన్నాడు. మేము బురద జరగల, అవినీతి ఆరోపణలు చిట్టా వెలికి తీసావు. నువ్వేమో నిజంగా మా మీద బురద జరుగుతున్నావు. ఆ బురదని మేము కడుక్కోవట్లా. బురద కాదు. నీ ఆరోపణలకి ప్రత్యారోపణలు చేయకుండా నిజాలు నిగ్గు తెలుస్తూ మాట్లాడుతా ఉన్నావు. ఇంకా లెగిస్తే కంపపాలెం ఘటన గురించి మాట్లాడుతా ఉన్నాడు. కంపపాలెంలోకి నిన్ను రానిలేదు. ఓడిపోయిన కూడా సిగ్గు లేకుండా 11 సీట్లు ఇచ్చినా ఇక కమ్మడు గురించి ఏడుస్తాం. ఇదిగా కమ్మడు గురించి ఏడుస్తాడు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాము. అధికారులకు మేము వచ్చాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంకా కమ్మగూడ మీద మాట్లాడు. అసలు నీ స్థాయికి నువ్వు కులం గురించి మాట్లాడుతాడు. ఎవరు నీ స్థాయికి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఒంగోలు శాసనసభ్యులు రికార్డు స్థాయిలో. నువ్వు మా ముఖ్యమంత్రికి బంధువు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రికి బంధువు. నీ స్థాయికి నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు అంటే కమ్మ కులస్తులే కాదు, ఇతర కులస్తులు కూడా నీ గురించి నిన్న అసలు హేళనగా చూస్తున్నారు, అసహించుకుంటా ఉన్నారు. నిన్ను కులాలు కుంపట్లేదు. నువ్వు మాట్లాడే అంశం ఏంటని? కమ్మపాలెం అంటే ఎందుకు జరిగింది? నీ రౌడీ పెంచున్నారు కదా. అప్పుడు గంజాయి తాగుతున్నట్టు తెలియదు. నీ కొడుకు వచ్చినంత పూర్తిగా అవగాహన అయిపోయింది అందరికీ. 2019 నుంచి 2024 గంజాయి పెంచింది. ఈ గంజాయి పెంచి అప్పుడు తాగారని తెలియదు. మోటార్ సైకిల్కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తైనటువంటి సైకిల్ని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ని మోటార్ సైకిల్కి కట్టి వెనకాల నువ్వు పోలింగ్ బూత్ ప్రారంభోత్సవానికి ముందు రోజు కమ్మపాలెం అంతా సైకిల్ నిడ్చుకుంటా మోటార్ సైకిల్ మీద తాగి అరుచుకుంటా తిరుగుతూ ఉంటే కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న సహజంగా వాళ్ళకి బాధ ఉంటుందా ఉండదా? ఏంది ఈ పని అని సైకిల్ గుర్తుని రకం కమ్మపాలెం ఈడిపించాడు. మరుసటి రోజు ఆడవాళ్ళని తిట్టుకుంటా వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళని బండబుద్ధులు సైకిల్ని రోడ్డు మీద బైకులు కట్టుకొని ఈడ్చుకోవడమే కాకుండా కేవలం ఆ రోజు ఒక డివిజన్ పూర్తి నువ్వు ఇది ఓపెన్ చేయడం ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళి 2,000 మంది కార్యకర్తలతో ఒక 10 డీజేలు పెట్టుకొని నువ్వు లాయర్పేట నుంచి ఊరేగింపుగా కమ్మపాలెం మీద దండయాత్ర చేస్తున్నాడు. నువ్వు ఈ దండయాత్రని పరిపూర్ణంగా సక్సెస్ అయింది. నువ్వు కమ్మలకి వ్యతిరేకంగా మిగతా కులాన్ని సంఘటితం చేశావు. 2019లో నువ్వు సక్సెస్ అయ్యావు. చెప్పుకున్నవాడు లేరు ఆ రోజు. నీ యొక్క కుయుక్తుల్ని, నీ యొక్క దండయాత్రని, నీ యొక్క చీపు పార్టీ చెప్పుకునే రోజు ఆ రోజు లేదు, టైం లేదు.
జనార్దన్ గారు దెబ్బతినిపోయారు. అంత ఒంగోలు ఇంత అభివృద్ధి చేసిన ఆయన ఒక్క సంఘటనతోటి మానసికంగా కుక్కిపోయాడు, ఓడిపోయాడు. ఆయన కూడా సంబంధం లేని విషయానికి నువ్వు సక్సెస్ సాధించావు. కానీ గెలిచిన తర్వాత మేము పదే ఖమ్మంలో జరిగిన సంఘటన ప్రజల దృష్టికి తెచ్చిన తర్వాతనే ప్రజల్లో కూడా ప్రాయశ్చిత్తం కలిగి ఇటువంటి దుర్మార్గుడు బాల్యం చెప్పి ఓట్లు వేయబట్టి ఈరోజు నీ స్థితి ఘోరమైన స్థితికి దిగజారమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖమ్మపాలెం గురించి ఇంకోసారి మాట్లాడబోతున్నాం, కులాల గురించి మాట్లాడబోతున్నాం. తర్వాత నీ పరిపాలనలో డ్వాక్రా కుంభకోణం జరిగింది. డ్వాక్రా కుంభకోణం జరిగిందని మేము ఆరోపించిన తర్వాత నీ మేయర్ ప్రెస్ మీట్ పెట్టి 12 కోట్ల కుంభకోణం జరిగిందని ఒప్పుకుంది. మేమేం చెప్పాము, 50 నుంచి 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పాము. 12 కోట్ల కుంభకోణం జరిగిందని ఆమె ఒప్పుకుంది. ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? మేము 4 రోజులు కూడా కాలేదు మా పరిపాలన గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావే. 5 సంవత్సరాలు అంటే ఈ డ్వాక్రా కుంభకోణం నీ కొడుకు కూడా భాగస్వామినే కదా, చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టావు నువ్వు. నీ మేయర్లు కార్పొరేటర్ భాగస్వాములనే కదా, చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టావు నువ్వు. ఈరోజు నీ దగ్గర పనికి మారిన సరుకు మా దగ్గర మేటి సరుకు అవ్వదు. రాజకీయం చేసేవాళ్ళు మేమెవరిపై రమ్మని చెప్పి అట్లా మాకు కౌన్సిల్ మాకేం మెజార్టీ అక్కర్లేదు. కౌన్సిల్ వాళ్ళు తెచ్చుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవసరం మాకు లేదు. చౌకబారు రాజకీయ నాయకులు నీ దగ్గర ఉంటే చౌకబారు రాజకీయాలకు తెచ్చుకునే అవసరం మాకు లేదు. నీ యొక్క పరిస్థితి, నీ క్యారెక్టర్, నువ్వు వాడికి ఏమి హామీనిచ్చి నెరవేర్చలేకపోయావో దానికి బాధితులు ఎవరైతే ఉన్నారో అటువంటి కార్పొరేటర్లు, కొంతమంది విలువలు కలిగినటువంటి కార్పొరేటర్లు గెలిచి రాజకీయాలు ఇలా ఉన్నాయంట, అభివృద్ధి మీద ముఖ్యమంత్రి వాడు ఎవరైనా ఉంటే మాతో సంప్రదింపులు జరుపుతున్నారో తెలియదు. కానీ నువ్వు చెప్పినట్టుగా మేమెవరో మెంబర్లు అట్లా తెలుసుకోవాలి. నీ భూ కబ్జా చేసినటువంటి డిప్యూటీ మేయర్ వల్లాటి మాధవ, బంగారం బిస్కెట్ కుంభకోణాలు చేసేటటువంటి నీ డిప్యూటీ మేయర్ బుజ్జి, వేమూరు బుజ్జి 12 కోట్ల కుంభకోణాన్ని ఒప్పుకొని మా మహానాడు స్థలం దొబ్బేసినటువంటి మా మహారాణి మేయరమ్మ గంగాడు సుజాత 7 ఎకరాలు మహానాడు స్థలం. ఇటువంటి వాళ్ళు అంటే మేము నేర్చుకున్నది పార్టీలో. బుద్ధుందో సేవలు మాట్లాడుతున్నావు నువ్వు బాగానే పద్ధతి మార్చుకో. చెప్పాను కదా 99కి ముందు నువ్వేది మేమేది అందరం ఒకటే. 99కి ముందు 88 నుంచి నువ్వు వచ్చి ఒంగోలుని ఏదో సందర్భంలో శాంతియుత వాతావరణం అన్నమాట. నువ్వు ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ ఉన్నటువంటి రౌడీ షీట్ని కనిపించే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేసి కాల్చి చంపి కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు 95-96 సంవత్సరాలకే ప్రశాంతమైనటువంటి నగరాన్ని చేశాడు ఒంగోలు. నువ్వు కాదు, చనిపోయిన స్నేహితులు వాళ్ళు ఎవరైనా వాళ్ళే రౌడీ షీట్లలో నాకు దుర్మార్గులే కాదు, గ్యాంగ్ వార్లు చనిపోయారు వాళ్ళు చాలా మంది. ఈ గ్యాంగ్ వార్లో నీకు మనుషులు ఉన్నారు, నాకు మనుషులు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనుషులు ఉన్నారు, అందరు మనుషులు ఉన్నారు. ఇదే పొడవనుకో మాకు. ఈ బచ్చగాడికి చెప్పిన కొడుక్కి రౌడీ రాజకీయాలు చేయాలని కూడా కుదరదని చెప్పు. ఒకసారి స్టార్ట్ అయితే ఆగమని కూడా చెప్పు. నువ్వే సున్నితమైన ప్రాంతం ఇది. నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ బియ్యంకులు కానీ నీ రాజకీయ నాయకులు నీ పార్టీ వాడు కానీ తెలుసుకొని మాట్లాడమను. ఒంగోలు పూర్వ చరిత్ర తెలుసుకొని మాట్లాడమను. మాట తోలద్దు ఎవరు. మీరు ప్రతిపక్షంగా సూచనలు మేము తప్పు చేస్తే, మేము కుంభకోణాలు చేస్తే ఎవరైనా సరే మేము ఏ రకంగా పోరాడి బయట పెట్టామో మీరు కూడా చేయండి. ఆహ్వానిస్తాం. మేము కూడా ఆహ్వానిస్తాం. అంతేగాని ఊరక వ్యక్తిగతంగా తీసుకొని తిని మీరు జనార్దన్ గారి మీద బురద తల్లడం, జనార్దన్ గారు మీ మీద మాట్లాడకపోయినా వ్యక్తిగతంగా జరిగిన అంశాలు మాట్లాడినా మీరు ఈ రకమైనటువంటి కొత్త చరిత్రకి దయచేసి తెర తీయవద్దు. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో 2019కి ముందు నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే కూడా మేము కూడా చెప్తుంది మంచి రాజకీయాలు జరిగినాయి. 2019 వరకు కూడా ఆ రాజకీయాలు చెయ్యి, మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం. 2019 తర్వాత 24 వరకు ఏం జరిగింది నువ్వు కూడా ఆత్మ పరిశీలన చేసుకో. మేము ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా ఫైట్ చేయాల్సి వచ్చింది అనేది ఆత్మ పరిశీలన చేసుకో. సరిదిద్దుకుందాం తప్పులు ఎవరు దగ్గర ఉన్నా కానీ. అంతేగాని ప్రజల్ని తప్పుదో పట్టించి లేనిపోని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు దయచేసి ఇక్కడ నుంచి మాట్లాడద్దు. ఇంకోటి గుప్తా గురించి చెప్పారు ఒకే ఒక మాట,
సుబ్బారావు గుప్తా ఎవరు అసలు? నీ అనుంగు అనుచరుడు. యువజన కాంగ్రెస్ లో నీకు వాసన్నని గుండెల్లో పెట్టుకుని తిరిగినటువంటి నీ అనుచరుడు సుబ్బారావు గుప్తా. ఇంకా చెప్పాలంటే యూత్ కాంగ్రెస్ లో నిన్ను మేము చితకపోయినప్పుడు, చితక బాధనకు వచ్చినప్పుడు నిన్ను రూమ్ లో వేసి దమ్మాల పాట రమేష్ ఇదే సుబ్బారావు గుప్తా రూమ్ లో తలుపు కట్టంగా నిలబడిన సంగతి మర్చిపోయావా? గుర్తు చేస్తున్నా నీకు జరిగిన సంఘటన ఇది. అపూర్త కల్పన కాదు. పగడాల రామయ్య గారు డిసిసి అధ్యక్షుడిగా ఉండగా భాగ్యనగర్ లో 4 పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ వర్గపోర్లో నిన్ను చిత్తబాత్తానికి మేము వచ్చినప్పుడు నిన్ను డయాస్ మీద నుంచి తీసుకెళ్లి రూమ్ లో వేసి తలుపుకి తాళం వేసి తలుపుకి అడ్డంగా నిలబడ్డవాడు సుబ్బారావు గుప్తా. నీ మనిషి, నిన్ను గుండెల్లో పెట్టుకున్నవాడు. ఎందుకు నీకు ఈరోజు శత్రువు అయ్యాడు? నీ పుట్టినరోజుకి కేక్ కట్ చేసి వాసన్న నువ్వు ఒంగోలులో ఉండాలన్నాను, అక్కడ హైదరాబాద్ నుండి అట్టాలని చెప్పి నీకు మంచి మాటలు చెప్పినందుకు నువ్వు ఇతరులతో కొట్టించి వాడు నువ్వు శత్రువు తయారు చేసుకున్నావు. ఈరోజు సుబ్బారావు గుప్తా కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి చేసుకున్నావు. నిన్ను ఆరాధించేటువంటి ఒక విపరీతమైనటువంటి అభిమాని నువ్వు వ్యతిరేకం చేసుకొని ఈరోజు నువ్వు పక్క అబద్ధాలు ఆడుతూ ఉంటే వసు నా రహస్యాలు ఎంత, నీ రహస్యాలు ఎంత ఇద్దరికి తెలిసినయే. నువ్వు జాగ్రత్త దయచేసి చెప్పలేదు. ఆహ్లాదకరంగా, సంతోషంగా, రాజకీయంగా, మంచిగా నీ పార్టీలో నువ్వు, మా పార్టీలో మేము నగర ప్రజలకి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి మంచి చేయడానికి తలపెట్టే యజ్ఞంలో నువ్వు భాగస్వామిగా 2019 వరకు, 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఏ రకంగా ఉన్నారు, ఇప్పుడు 24 నుంచి ఆ రకంగా ఉంటారు ఆయన కూడా. దయచేసి నువ్వు ఇటువంటి వ్యక్తిగత హింస చెలరేగే అంశానికి దయచేసి ప్రాధాన్యం ఇవ్వద్దని చెప్పి తెలియజేసుకుంటూ నేను ప్రెస్ మీట్ ముగిస్తా ఉన్నాను.